హార్మోన్ థెరపీ అనేది ఎంతవరకు సేఫ్? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. హార్మోన్ థెరపీ సేఫా అన్సేఫా అనేది దేనికోసం వాడుతున్నారు అనేది ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో థెరపీ అనేది ఏంటి? ట్రీట్మెంటే గనక జరిగినట్టయితే అది డెఫినెట్లీ సేఫే. ఎందుకంటే హార్మోన్స్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో, మీలో సరిపడా హార్మోన్స్ జనరేట్ అవ్వనప్పుడు, శరీరంలో ఎంత కావాలో అంత మీ శరీరం అనేది పని చేయడానికి, మీలో యాక్టివ్నెస్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ కానివ్వండి, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వెదర్ అది ఫర్టిలిటీ రూపం కానివ్వండి, మీలో సెక్స్ డ్రైవ్ గురించి కానివ్వండి, లేదా మీ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి కానివ్వండి, వీటికి సంబంధించి ట్రీట్మెంట్ ప్యాటర్న్ అయితే గనక అది డెఫినెట్లీ సేఫ్ అవుతుంది. కానీ తీసుకోవాల్సిన దానికంటే మించి తీసుకున్నట్టయితే అది ట్రీట్మెంట్ కాదు. అండ్ తీసుకునే ప్యాటర్న్ కూడా ఎలా తీసుకుంటున్నారనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ కి. అలా కాకుండా కొంతమంది ఏంటి, ఓవర్ ద కౌంటర్ కాంట్రసెప్షన్ కింద తీసుకోవడం, అది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ కానివ్వండి, అంటే వితౌట్ ఇండికేషన్, కరెక్ట్ టైమా కాదా, ఎందుకు తీసుకుంటున్నాం అనేది లేకుండా జనరలీ కాంట్రసెప్షన్ కి చాలా మంది చేసే పొరపాటు ఇదే. కాంట్రసెప్షన్ కి తీసేసుకొని ఇప్పుడు నాకు పడలేదు, నాకు అలర్జీ కాకుండా ఓన్లీ వేడిగా అనిపిస్తుంది, వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఈ విధంగా కంప్లైంట్స్ తో ఎప్పుడైతే ట్రీట్మెంట్ గా ఇస్తామో అది తీసుకోకుండా ఉంటారు. కానీ ఇది చాలా తప్పండి. మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనే అవగాహన తెలుసుకొని తీసుకున్నట్టయితే డెఫినెట్లీ కాంట్రసెప్టివ్ మెడిసిన్స్ అంటే హార్మోన్ థెరపీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ట్రీట్మెంట్ ప్యాటర్న్ లో భాగంగా అయితే తీసుకోవచ్చు. అది 3 నుంచి 6 నెలల పాటు కంటిన్యూస్ గా తీసుకున్నట్టయితే హాని అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి.